నాలాగే ఎంతమందికి రోటి పచ్చళ్ళంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న రోటి పచ్చడిని వేసుకొని కలుపుకొని తింటుంటే ఏ కూర అవసరం లేదు. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. మరి ఎలా చేశానో తెలియాలి కదా! చెప్పేస్తాను, వచ్చేయండి. మీరైతే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం, ఇది చూసి మీరు చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఇక్కడ నేను 2 మెంతికూర కట్టల్ని తీసుకున్నాను. నేను ఆకుల్ని మాత్రమే తీసుకున్నా, కాడల్ని తీసుకోలేదు. ఎందుకంటే నాకు కాడల వల్ల చేదొస్తుందని తీసుకోలేదు అంతే. ఇప్పుడు ఆ మెంతికూర ఆకుల్ని ఒక 2 సార్లు వాష్ చేసుకొని నీళ్ళు వచ్చేలాగా ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, రోటి పచ్చడి కదా, బాగుంటుంది. ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని చాలు. మినపప్పు, ధనియాలు, నేను చూపించినంత కరివేపాకు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఖచ్చితంగా వేసుకోండి. ఎండుమిర్చి మీకు కారం తగినంత, మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకని నేను వేసాను అనమాట. కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 4 వెల్లుల్లి రెబ్బలు చాలు, సరిపోతాయి. అవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసి పెట్టేసుకోండి, చల్లారాలి కదా అందుకని. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని బాగా ఫ్రై చేసుకోండి, ఇలా రావాలన్నమాట. ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, చింతపండు వేసుకొని టమాటా అయినా మగ్గిన తర్వాత పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనము ముందే ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసి మిక్సీ పట్టేయండి. దాని తర్వాత ఇలా మెంతికూరది కూడా వేసేసి బాగా పేస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం తాలింపు వేసేసుకొని దించేయడమే. మీకు కూడా అలవాటు ఉందా ఇలా అన్నం కలిపేసుకోవడం లాస్ట్లో బాండిలో? దిస్ ఈజ్ మై కొడుకు హెల్పింగ్ టు అమ్మ. సబ్స్క్రైబ్.